ప్రైజ్ ద లార్డ్. 18వ సంకీర్తన 16 నుండి 19 చరణాలు ధ్యానం చేసుకుందాం. సౌలు వద్ద నుండి పారిపోయిన తర్వాత దావీదు అనేక సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండవలసి వచ్చింది. తన ప్రాణం కాపాడుకోవడానికి ఒక సందర్భంలో అతడు ఒక గుహలో దాక్కున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని గుహలో నుండి అజ్ఞాతంలో నుండి వెలుపలికి రప్పించి ఒక విశాలమైన స్థలానికి నడిపించాడు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు దేవుని హృదయానుసారుడు గనుక దేవుడు మన ప్రభువైన యేసునందు ఆనందించినట్లుగానే అతని యందు ఆనందించాడు. ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది. ప్రభువునందు సంతోషించుట అనే విషయం గురించి మనం తరచూ మాట్లాడుతుంటాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని కీర్తనకారుడు వ్రాసించారు. అది ఎంతో ప్రాముఖ్యం. అయితే మన యందు దేవుని సంతోషం సంగతేమిటి? తల్లిదండ్రులుగా, తాతలుగా మన పిల్లలు, మనమ సంతానం పట్ల మనం ఎంతో సంతోషిస్తాం. అలాగే దేవుడు కూడా మన యందు సంతోషించగోరుతున్నారు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. దేవుడు మన యందు సంతోషిస్తున్నాడు గనుక ఆయన మనలను విడిపిస్తాడు. మనలను గొప్పవారుగా చేయడానికి కఠినమైన అనుభవాలను ఆయన ఉపయోగించుకుంటున్నాడు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఈ అధ్యాయంలోని 36వ వచనం ఇలా చెప్పుతుంది: నా పాదములకు చోటు విశాలపరచితివి. దేవుడు మిమ్మల్ని విశాల స్థలమున ఉంచినప్పుడు ఆయన మీకు విశాలమైన కాళ్ళు అనుగ్రహిస్తాడు. అయితే అక్కడే ఆగిపోవద్దు. కీర్తనలు 4:1లో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే అని దావీదు అంటున్నాడు. విశాల స్థలమున మనలను నిలపడానికే ఆయన మనలను విడిపిస్తున్నాడు. అప్పుడు ఆయన మహిమార్థమై విశ్వాసముతో మనం భారీ అడుగులు వేయడానికి ఆయన మనకు సామర్థ్యం కలుగజేస్తాడు. దావీదు అనేక సంవత్సరాలుగా అజ్ఞాతం, శ్రమ, హింస, దుఃఖం అనుభవించవలసి వచ్చింది. అయితే అది గడిచిన తర్వాత అతడు గొప్పవాడయ్యాడు. జీవితంలో ఎదురయ్యే శ్రమల ద్వారా మీరు అల్పులు కాక గొప్పవారవ్వండి. దేవుడు మిమ్మల్ని విశాల స్థలంలో నిలుపుతాడు. అక్కడ మీరు ఆయన మహిమార్థం విశ్వాసంతో భారీ అడుగులు వేయగలరు. జీవితంలో ఎదురయ్యే శ్రమలు తేలికైనవి కావు. అయితే దేవుని చిత్తంలో ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. మిమ్మల్ని విశాలపరచడానికి తరచూ ఆయన వాటిని వాడుకుంటాడు. అజ్ఞాతంలో ఉన్న భావన మీకు కలిగిందా? ఆ అజ్ఞాతం నుండి మిమ్మల్ని విడిపించడంలో దేవుడు ఆనందించువాడని గ్రహించి ప్రోత్సాహం పొందండి. శ్రమల ద్వారా మీరు దేవుని మహిమపరిచినట్లయితే అవి మీ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, మాకు ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడవు నాయన, మీకు వందనాలు. ప్రభువా, ఇదిగో నా తండ్రి, మాకు మా పాదములకు నాయన చోటు విశాలపరిచిన దేవుడవు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, ఇగో నాయన, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువా, మీరిచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మీ వైపు చూస్తూ ప్రభువా నాయన, మేము ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేసి, మా శ్రమల ద్వారా మీరు ప్రభువా నాయన, మీరు చేసే కార్యాలు, మీరు చేసే విడుదలను బట్టి ప్రభువా మేము విశ్వాసాన్ని పెంపొందించుకొని మిమ్మల్ని మహిమపరచునట్లుగా కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.